సమాధానం బైబిల్ చెప్తుంది. అయితే బైబిల్ అర్థం కాకండి చాలా అపార్థమైందండి క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అపార్థం అవ్వడానికి కారణం ఏంటో తెలుసండి, వాక్యం అర్థం అవ్వడంలో సరిగ్గా వాళ్ళు లేకపోవడం. మీరు చెప్పండి. నేను చెప్తున్నాను దానికి మీ ఆన్సర్ 2 రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. బైబిల్ తెలియకుండా చాలా నీతిగా బతికి, న్యాయంగా బతికి, పరిశుద్ధంగా బతికిన వాళ్ళని కూడా దేవుడు కనికరిస్తాడని మీరు అడుగుతున్నారు. వాక్యం చెప్తుంది చూడండి. 2వ రోమిలికి రాసిన పత్రిక 14వ వచనం, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు, అంటే ధర్మశాస్త్రం తెలియని అన్ని జనులు చూడండి, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండు అగున వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును. ధర్మశాస్త్రము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములు విమర్శించు దినమంది ఇలాగూ జరుగును. అంటే అర్థమైందండి మీకు? ఇప్పుడు వాక్యాన్ని చదివే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరండి. అంటే క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళరు, బాప్తీసం తీసేసుకుంటే పరలోకానికి వెళ్ళరు. విన్నటువంటి వాక్యాన్ని ఆచరించేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. వినకుండా ఆచరిస్తే విమర్శ దినం అనేది ఉంది, తీర్పు తీరుస్తాడు చూడండి. ఆ రోజు తీర్పు, ఆ టైంలో వారి మనసాక్షి సాక్ష్యం ఇస్తుందంట. అంటే మీరు వాక్యంలో ఏమి రాయబడి ఉందో చెప్పమంటారా క్రాంతి గారండి? నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధములు ఆడకూడదు. ఇది దేవుడు తెలియనటువంటి వ్యక్తి కూడా జరిగిస్తుంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఆనందిస్తాడండి. ఆ వ్యక్తికి వాక్యం జీవితంలో తెలియకపోతే, ఎప్పుడు వినకపోతే విమర్శ దినం ఉంది, తీర్పు మనకు తెలియదు. అది ఆ దినమందు ఖచ్చితంగా దేవుడు న్యాయం జరిగిస్తాడని వాక్యం చెప్తా ఉందండి. అంటే దేవుడు అవసరం లేదన్నట్ట ఇక్కడ కాదండి. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నమ్మకంగా న్యాయంగా నీతిగా బతికిన వాళ్ళు రాజ్య పరిపాలకులు అవుతారని ఉంది దానియేలు గ్రంథం. రైట్, ఓకే, సరే మీరు చెప్పండి. అప్పటి నుంచి నేను కూడా ఒక మాట చెప్పాను, నాకు ఒక మాట చెప్పాను అండి. ఇంకొక మాట కూడా, కర్మ సిద్ధాంతం బైబిల్ చెప్పడం కాదండి, మీకు అపార్థం అయింది సార్ క్రైస్తవ్యం. ఇప్పుడు ఏమంటే